వచ్చిందా చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ది ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 18 verse 9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రార్థన చేసుకున్నామండి. లుక్ టు లార్డ్ ఇన్ ప్రేయర్. దేవుని వైపు చూద్దాం. దేవుని సహాయాన్ని కోరుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడు. అనేకమైన అమూల్యమైన సత్యాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకు బోధించేవాడు. ప్రధానతో మాట్లాడని ప్రార్థన చేసుకున్నాం అందరం. దేవుని నల్లని స్వరం మనం విని మన ప్రాణాత్మ దేహాలు పెద్దలు చేసుకోవాలి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి దైవం దేవ, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. వాక్యం నీది నాయన. మీ వాక్యం దగ్గరికి మేము వచ్చున్నాము. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. మీ పక్షులు నిలబడిన మీ సేవకుడు కేవలం నిష్ప్రయోజకుడమైన దాసులను ఒప్పుకుంటున్నాడు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ మాటల్లో జీవం ఉంది. సౌలు జీవితాన్ని ప్రభా మీరు మాకు బయలుపరుస్తున్నారు. తద్వారా మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి నేను వినే వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేసుకోవడానికి కృప దయచేయండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు, ప్రాంగణంలో చేరి వచ్చిన బిడ్డలు దీవించండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రేపటి దినం గ్రూప్ 2 ఎగ్జామ్స్ మన సంఘం నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ కొరకు సిద్ధపడి రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇచ్చిన పేపర్లన్నీ ఈ నోట్స్లో రాసి రాత్రి నుంచి సంఘంలో పరీక్షలు రాసే బిడ్డలందరి కొరకై ప్రత్యేకంగా మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ అందరి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా పేర్లు ఇవ్వని వారు ఉంటే, దాదాపు 60 మంది పేర్లు ఇచ్చారు. ఇవ్వని వారు ఎవరైనా ఉంటే మన సంఘంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, స్కూల్ ఎగ్జామ్స్ అయినా, కాలేజ్ ఎగ్జామ్స్ అయినా మీ పేర్లు ఇచ్చి చక్కగా నమోదు చేసుకుంటే పరీక్షలు అయ్యేంత వరకు, ఒకరోజు 2 రోజులు కాదండి, పరీక్షలు అయ్యి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటామని దైవ సేవకులుగా మేము మనవి చేస్తూ ఉన్నాం. మరొక ప్రకటన, మన యూట్యూబ్ పరిచయం కొరకు ఎవరైతే ప్రేరేపణ హృదయం కలిగిన వారు ఉంటారో వారు ప్రేమతో పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి నెల యూట్యూబ్ పరిచర్య కొరకు 20,000 రూపాయలు మనం కడుతున్నాం. అది దైవ సేవకుడు భారం కాబట్టి సంఘం ప్రేమించి హృదయంతో, మంచి హృదయంతో ఎవరైనా మీరు ఫోన్పే కూడా చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ మీ అందరికి తెలుసు, 9885160881. ఎవరైనా కలవలేకపోతే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమతో ఈ పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. జోసఫ్ అన్న కుటుంబం, మన సంఘ అధ్యక్షులు గౌరవనీయులు జోసఫ్ గారి కుటుంబం యూట్యూబ్ పరిచయం కొరకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తామని వారు ముందుకు వచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించేదాక ఆమేన్. చాలా సంతోషం అండి. ఆ రీతిగా ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సౌలు జీవితం ఈరోజు 2వ భాగం. చూడండి, సౌలు జీవితం. ఒక రాజ్యంలో 2 రాజులు ఉండరు. ఒక రాజు నిరాకరించబడతాడు, ఒక రాజు ఏం చేయబడతాడు? అంగీకరించబడతాడు. సౌలు జీవితం నిరాకరించబడ్డాడు, దావీదు అంగీకరించబడ్డాడు. సౌలు శరీర సంబంధి. ఎందుకంటే సౌలు జీవితంలో కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం.
దావీదు ఆత్మానుసారమైన వ్యక్తి, ఆత్మ సంబంధి. కాబట్టి బలమైన విషయాలు వీరి జీవితంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. సౌలు ఏ సంబంధి చెప్పండి? శరీర సంబంధి, శరీరానుసారమైన జీవితానికి సాదృశ్యం. దావీదు ఎవరు? దావీదు ఆత్మానుసారమైన జీవితానికి సాదృశ్యం. చూడండి, విశ్వాసి ఈ రెండు ఎదుర్కొంటాడు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చక్కటి మాటలు ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తాడు. 18వ వచనం నుంచి నేను చదువుతున్నా, చూడండి. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుతలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని ఏం చేస్తున్నాను? చూడండి, చాలాసార్లు మనం మేలు చేయాలనుకుంటాం కానీ చేయగోరని మేలు చేయక ఏం చేస్తుంటాం? చేయగోరని కీడు చేయించున్నాం. నేను కోరని దానిని చేసేదిలా దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను ఎవరు కాదు? నేను కాదు. కాబట్టి నేను చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నది కనుక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చూసారండి, చాలాసార్లు మంచిగా జీవించాలనుకుంటాం, మంచిగా బ్రతకాలనుకుంటాం, మేలు చేయాలనుకుంటాం. కానీ మనలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏం చేస్తుంది చెప్పండి? మనం చేయాలనుకున్న మేలు చేయనీయకుండా ఏం చేస్తుంది చెప్పండి? చేయగోరని కీడు చేసేటట్టుగా మనల్ని నడిపిస్తుంది. అదే ఆత్మానుసారమైన జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి ఎప్పుడు వైరమే. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఈ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈరోజు మన అంశము ఈటెలు ఈర్ష్యలు. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంది? ఈటెలు ఈర్ష్యలు. సౌలు రాజును ఎట్లా గుర్తుపట్టగలం పాస్టర్ గారు? ఒక 3 విషయాలు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. సౌలు రాజును ఎలా గుర్తుపెట్టగలం? హౌ కెన్ వి రికగ్నైజ్ కింగ్ సాల్? సౌలు రాజును ఎలా గుర్తుపట్టగలమో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఏమని చెప్పండి? ఒక ఈటె ఉండగా. సౌలుని ఎలా గుర్తుపట్టగలమంటే సౌలు చేతిలో ఏముంటుంది చెప్పండి? సౌలు చేతిలో ఏముంటుంది? ఈటె ఉండగా. మాట గుర్తుపెట్టుకోండి. సౌలు చేతిలో ఏముంది? ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటె విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. సౌలు చేతిలో ఏముంటుంది చెప్పండి? ఈటె ఉంటుంది. అమ్మ బాగా వినాలి ఈ రాత్రి వాక్యం. రెండవది 19వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఏం పట్టుకున్నాడు? సౌలు చేతిలో ఏముంటుంది చెప్పండి? సౌలు చేతిలో ఏముంటుంది? ఈటె ఉంటుంది. సౌలుని ఎలా గుర్తుపట్టగలమో చెప్పండి? సౌలు చేతిలో ఏముంటుంది? ఈటె ఉంటుంది. కాబట్టి సౌలు చేతిలో ఈటె ఉంటే వెంటనే వీడెవరు చెప్పండి? సౌలు. మూడవది 22వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము క్రింద దిగి ఈటె చేత పట్టుకొని ఉండెను. సౌలు చేతిలో ఏముంది? కాబట్టి సౌలుని ఎలా గుర్తుపట్టగలమో చెప్పాలమ్మా, అందరు చెప్పాలి. సౌలుని ఎలా గుర్తుపట్టగలమో? సౌలు చేతిలో ఏముంటుంది? సౌలు చేతిలో ఈటె చూడగానే వీడెవరు చెప్పండి? సౌలు. మొదటిది ఈటె పట్టుకొని ఉంటాడు సౌలు.
రెండవది, హౌ కెన్ వి రికగ్నైజ్ కింగ్ సాల్? సౌలును పాస్టర్ గారు ఇంకొకటి ఎలా గుర్తుపెట్టగలం? చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఈయన. సౌలు ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? చెట్టు కింద కూర్చుంటాడు. ఈ క్యారెక్టర్ అదనమాట. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము రెండో వాక్యం. సౌలు గిబియా అవతల మిగ్రోనులో ఏడ కూర్చున్నాడండి? ఏడ కూర్చున్నాడు చెప్పండి? చెట్టు కింద కూర్చున్నాడు. ఈ చెట్టు కింద కూర్చున్నాడు అంటే ఒకటి, చేతిలో ఏం పెట్టుకొని ఉంటాడు? ఈటి పట్టుకొని ఉంటాడు. రెండోది, ఏడ కూర్చుంటాడు? చెట్టు కింద కూర్చుండే బ్యాచ్. కొంతమంది ఉంటారు కుర్చీల్లో కూర్చోరు, పోయి ఏడ కూర్చుంటారు చెప్పండి? దానిమ్మ చెట్టు కింద. తర్వాత 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. 22వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలు నాకు వర్తమానం. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము కింద దిగి ఏడ కూర్చున్నాడు? ఆ వృక్షాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిలో ఈ చెట్టు కనపడిద్ది. మెసేజ్ ఆఖరిలో ఈ చెట్టు కనపడిద్ది. పాస్టర్ గారు, ఆ చెట్టు ముందే మేము విన్నామని చెప్పాలి మీరు. మెసేజ్ లాస్ట్లో ఈ పిచ్చుల వృక్షం కనపడింది. చెప్పండి, ఇప్పుడు సౌలుని ఎలా గుర్తుపట్టగలం? ఒకటి, ఈట పట్టుకుంటాడు చేతిలో. రెండవది, ఆడ కూర్చుంటాడు. మూడవది, ఈయనకి భయంకరమైన దురాత్మ పట్టింది. దురాత్మ వస్తుంది. ఆ దురాత్మ వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పాపానికైనా ఒడిగడతాడు. ఆఖరికి తన కుమారుణ్ణి చంపటానికి కూడా ముందుకు వచ్చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం అదే చేశాడు. చూడండి ఏం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి ఎలా వచ్చింది చెప్పండి? బలముగా వచ్చినందున దావీదును చంపటానికి ముందుకు వచ్చాడు. దురాత్మ. ఏ ఆత్మ చెప్పండి? దురాత్మ పీడితుడు. అందుకనే దావీదును చూడగానే చంపేయాలి. ఒకలాంటి అసూయ, ఈర్ష్య, ఎన్వి, జలసి అనే మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన అంశం అదే. ఈటెలు, ఈర్ష్యలు, ఎన్వి, జలసి, ఈర్ష్య, అసూయ భయంకరమైన పాపం ఇది. కొన్ని పాపపు జాడలు కనిపెట్టగలము కానీ, బాగా వినండి, కొన్ని పాపపు జాడలు కనిపెట్టగలం కానీ ఈర్ష్య, అసూయ జాడలు చాలా ప్రమాదకరమైనవి. పైకి కనబడవు కానీ ఆ జాడలు కనిపెట్టమే చాలా కష్టం. చాలా ప్రమాదకరమైనవి, చాలా ప్రమాదకరం. ఒక మనిషిలో ఈర్ష్య, అసూయ ఏం చేస్తుందో తెలుసా? ఆదికాండం 37వ అధ్యాయం. యోసేపు సహోదరులు యోసేపుని ఏం చేశారో చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోసేపు సహోదరులు యోసేపుని ఏం చేశారో? ఆదికాండం 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, పగబట్టి ఈర్ష్య, అసూయ ఏం చేస్తావు చూడండి. ఆ డిగ్రీలు ఎట్లా ఏ లెవెల్లో ఉంటాయో చూడండి. పగబట్టి. 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద, చెప్పండి మీ బైబిల్ ఏముంది? మొదట 4వ వచనంలో పగబట్టిరి అని ఉంది. 2వ వచనంలో మరి పగబట్టిరి. ఇప్పుడు చూడండి 8వ వచనం చదువుతున్నా చూడండి. 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేరేదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద ఏం చేశారు? ఈ లెవెల్ చెప్పండి నాకు. 1 ఏం చేశారు? 4వ వచనంలో పగబట్టిరి. 5వ వచనంలో ఏం చేశారు? మరి పగబట్టిరి. 8వ వచనంలో ఏం చేశారు? మరింత పగబట్టిరి. చూశారండి?
యోసేపు మీద అన్నలకి ఈర్ష్య, అసూయ ఏం చేసిందో చూడండి. మరింత పగబట్టి 11వ వచనం చూడండి. 11వ వచనం, ఆదికాండం 37:11. అతని సహోదరులు అతని యందు ఏం పడిరి, ఎంత ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్స్ట్రీమ్ అంటలా అక్కడికి వెళ్ళిపోయారు. బాగా వినండి, ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక వ్యక్తిలో ఈర్ష్య, అసూయ, ఈ రెండు చాలా భయంకరమైనవి. పగబట్టారు, మరింత పగబట్టారు, ఆఖరికి ఏమయ్యారు, అసూయపడి ఏం చేశారు చూడండి. అసూయ ఎట్లాంటిదో తెలుసా? అమ్మ బాగా వినండి. అసూయ ఎట్లాంటిదో తెలుసా? బాగా వినండి. యోసేపు బ్రతికుండగానే ఒక దుష్ట మృగము యోసేపును చంపేసిందని ఏం చేశారు చెప్పండి? పుకారు పుట్టించారు. ఒక దుష్ట మృగము, అసూయ, ఈర్ష్య, ద్వేషము దుష్ట మృగము కంటే కూడా భయంకరమైనవి. బైబిల్లో ఉందండి ఆ మాట. అసూయ ఈర్ష్య దుష్ట మృగము కంటే కూడా భయంకరమైనవి. ఎందుకు పాస్టర్ గారు దుష్ట మృగము అని మీరు ఎందుకు వాడారు ఈ మాట? బాగా లోతుగా చెప్తున్నా నేను, బాగా వినండి. దుష్ట మృగములో ఉండే లక్షణాలు ఈ అసూయలో ఉంటాయి, ఈ ఈర్ష్యలో ఉంటాయి. ఒకటి, దుష్ట మృగం అని చెప్పాక ఇక్కడ ఒక 3 లక్షణాలు చెప్తా చూడు. ఈ అసూయ, ఈ ఈర్ష్య సర్పము లాంటి కపటము చూపిస్తుంది. సర్పము లాంటి కపటము, కుయుక్తి. యోసేపు బ్రతికొండగానే యోసేపు ఒక దుష్ట మృగం చీల్చి చంపిందని ఒక కుయుక్తి. దావీదు బ్రతికొండగానే దావీదును చంపాలని సౌల్లో ఒక కుయుక్తి. అవును, అందుకని దీన్ని దుష్ట మృగంతో వాడారు. అసూయ, ఈర్ష్య సర్పము లాంటి కుయుక్తి చూపిస్తుంది. రెండవది, సింహము లాంటి బలము చూపిస్తుంది. అసూయ ఉన్నవాడు వేటాడుతూనే ఉంటాడు, పగబడతానే ఉంటాడు, వెంటాడుతూనే ఉంటాడు, ఎక్కడికి ఆగడు, ఎక్కడికి తగ్గడు. ఈ అసూయ ఏం చేస్తుందో తెలుసా? సింహము లాంటి బలము చూపిస్తుంది. సింహము లాంటి బలము. ఎక్కడ కూడా సౌలు చనిపోయేంత వరకు దావీదు మీద ఆ భయంకరమైన, మామూలుగా ఏమో నాయనా దావీదా ఈరోజు తాపేస్తాలే నాయనా, నేను ఇంక వెనక్కి వెళ్ళిపోతాలే అంటాడు. కానీ మరలా యాడ్ నుంచి వస్తావు 3000 మందితో వస్తాడు. సింహము లాంటి బలము చూపిస్తుంది ఈ ఈర్ష్య, ఈ అసూయ. మూడోది, తోడేలు లాంటి దృఢము చూపిస్తుంది. తోడేలు ఏం చేస్తుందో తెలుసా అండి? జింక పిల్లని వేటాడిద్ది, బాగా వేటాడిద్ది, పరిగెత్తించి ఈ జింక పరిగెత్తి అలిసిపోద్దండి. అలిసిపోయి పక్కనట్ట పడిపోయినప్పుడు టక్కనొచ్చి తోడేలు దాన్ని తినేస్తుంది. అసూయ, ఈర్ష్య కలిగిన వారు నిద్రపోరు, వేటాడుతూనే ఉంటారు, పగబడతానే ఉంటారు, వెంటాడుతూనే ఉంటారు. అందుకని దీన్ని దుష్ట మృగముతో పోల్చాడు. దుష్ట మృగము సర్పము లాంటి కుయుక్తి, సింహము లాంటి బలము, తోడేలు లాంటి దృఢము ఈ ఈర్ష్యకుంది. ఈ సౌలు దావీదు మీద చూపిస్తున్న ఈర్ష్య, అసూయ భయంకరమైనదా అటువంటిది. అందుకని ఈరోజు మన అంశము ఈటెలు, ఈర్ష్యలు. ఒక 7 విషయాలు చెప్తానండి. ఈ ఈర్ష్య లేదా ఈటెలు, ఈర్ష్యలు, పాస్టర్ గారు ఈ అసూయ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక 7 విషయాలు చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దామో, చక్కగా రాసుకోండి. ఈ ఈర్ష్య లేదా ఈ అసూయ, ఈ భయంకరమైన దుష్ట మృగం, ఈ అసూయ లక్షణాలు, సౌల్లో ఉన్న ఈ అసూయ ఎట్లా కనబడిందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంతో చదివితే అక్కడ 7 లక్షణాలు ఉన్నాయి. నేను పాయింట్ వైజ్గా చెప్తాను. 7 లక్షణాలు చక్కగా రాసుకోండి. ఒకటి, ఒక వ్యక్తిలో అసూయ ఉంటే, ఒక వ్యక్తిలో ఈర్ష్య ఉంటే, మొదటి వారు ఓర్వలేరు.
అసూయ లేదా ఈర్ష్య ఓర్చుకోలేదు, ఓర్వలేరు. అసూయ కలిగిన వారు ఎవ్వరు కూడా ఓర్వలేరు. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట అంటాడు, మీరు సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏం చేయండి, ఏడవండి అంటాడు. మీకు ఒక మాట చెప్తా వినండి, ఏడ్చే వారితో ఏడవటం సులభమే కానీ సంతోషించే వారితో సంతోషించటం మహా కష్టం. మీ పేటలో మీ ఇంటి పక్కనోడు ఒకడు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు అనుకోండి, వాడు మేనేజర్ అయిన తర్వాత నుంచి మీరు ఓర్చుకోలేరు. ఇక వాడితో సంతోషించడం కాదు కదా, ప్రేమతో కూర్చొని ఏం తాగలేరు, టీ కూడా తాగలేరు. మీ పక్కనున్నవాడే, మీ సొంతోడే, మీ మధ్యలో ఉన్నవాడే ఒకరోజు ఒక స్థితిలో దేవుని చేత హెచ్చించబడి ఒక బ్యాంక్ ఉద్యోగమో, ఒక గవర్నమెంట్ ఉద్యోగమో, ఒక కలెక్టర్ పొజిషనో ఏదైనా ఒకటి వస్తే ఇక మీకు సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా, మొన్నటిదాకా మాతోనే వచ్చాడు, మొన్నటిదాకా మా పక్కనే కూర్చున్నాడు, మొన్నటిదాకా ఇప్పుడు గ్రీన్ ఇంకుతో సంతకాలు చేస్తున్నాడే, వామ్మో ఎంత లెవెల్ పెరిగిపోయి, ఇక సంతోషం ఉండదు. ఈర్ష్య అసూయ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిది ఓర్వలేరు. దావీదును చూసిన దగ్గర నుంచి సౌలు ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా, పాడారు పాట చూడండి, స్త్రీలు ఏమని పాడారు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. బైబిల్లో హిట్ సాంగ్ అది, మొట్టమొదటి బిబ్లికల్ హిట్ సాంగ్. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులు ఏం చేశాడు. ఈ పాట వింటుంటే సౌలుకి ఏమొచ్చింది చెప్పండి, దావీదు మీద. సౌలు 1000 కొలది, దావీదు. నాకు వినబడుతుంది కరెక్టేనా, నాకు వినబడుతుంది కరెక్టేనా, కరెక్టే, కానీ వీటికి ఓర్వలేకపోతున్నాడు. ఈర్ష్య అసూయకున్న లక్షణం, మొదటి లక్షణం, ఏ మాత్రం వాళ్ళు ఏం చేయలేరు, ఓర్వలేరు. రెండవదండి, ఒక్కొక్క పాయింట్ విలువైనది, ఒకదాని మించి ఒకటి ఉంటుంది చూడండి. రెండవది, ఒక వ్యక్తిలో ఈర్ష్య అసూయ ఉంటే వారు చూడలేరు. ఒకటి ఏం చేయలేరు, ఓర్వలేరు. రెండవది ఏం చేయలేరు, చూడలేరు. దే కాంట్ సీ, చూడలేరు కూడా. ఆ విజయానందాన్ని చూడలేరు కూడా. చూడండి 37వ కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉంటే రాత్రి కీర్తన చదవండి. 37వ కీర్తన ఈర్ష్య అసూయ నేపథ్యంలో మీరు చదవండి. మొదటి వచనం చూడండి ఏమంటాడో కీర్తనాకారుడు. చెడ్డవారిని చూచి నీవు, దుష్కార్యములు చేయవారిని చూచి, 7వ వచనం నేను చదువుతున్నా చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి. చూడలేరండి, కొంతమంది చూడలేరు. మనకంటే ఒకళ్ళు ఉన్నతంగా దీవించబడుతున్నారంటే, మన పేటలో వాళ్ళు, మన సొంతోళ్ళు, మన రక్త సంబంధికులు, మనకు బాగా తెలిసిన వారు, మన మధ్యలో నుంచి దేవుడు వారిని ఆశీర్వదించారంటే చూడలేరు. ఈ ఈర్ష్య, ఈ అసూయ సౌలు చూడలేనట్టుగా చేస్తుంది. దావీదును చూడలేకపోతున్నాడు. రోజు రోజుకి దావీదు యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నాడు సౌలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే రాస్తున్నాడు కీర్తనాకారుడు, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి ఏం చేయొద్దు అంటే, ఎవరైనా వర్ధిల్లుతుంటే కొంతమంది ఏం చేయలేరు చెప్పండి, మంచి కళ్ళతో చూడలేరు. అందుకని మత్సరం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా, చెడ్డ కండ్లు. ఏ కండ్లు? చెడ్డ కండ్లు. చూడలేరండి. మన మధ్యలో ఒకడు ఎదుగుతున్నాడంటే, ఒకడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడంటే, ఒకడు అభివృద్ధి పొందుతున్నాడంటే, దీవించబడతాడంటే చూడలేరు. అసూయకున్న రెండవ లక్షణము, ఒకటి ఏం చేయలేరు చెప్పాలి, 7 లక్షణాలు చెప్పాలి అయిపోయేలోపు. ఒకటి ఏం చేయలేరు, ఆ ఓర్వలేరు. రెండవది ఏం చేయలేరు, చూడండి. మూడవది, ఇంకా ఒక్కొక్క డిగ్రీలు పెరుగుతున్నాయి చూడండి. ఈర్ష్య అసూయకున్న 3వ లక్షణం, తినలేరు. ఏం చేయలేరు,
చెప్పండి, ఏం చేయలేరు? తినలేరు. ఆకలేదు. ఒక వ్యక్తిలో ఈర్ష్య ఉంటే, అసూయ ఉంటే ఏం చేయి చెప్పండి? ఆకలేదు. కొంతమంది వచ్చి చెబుతారు, ఆకలేట్లేదురా, తినబుద్ధి కావట్లేదురా, గ్యాస్ ప్రాబ్లం. పాపం వాళ్ళది గ్యాస్ ప్రాబ్లం లేండి. కానీ ఈర్ష్య అసూయ ఉన్న వ్యక్తి ఏం చేయలేడు చెప్పండి? తినలేడు. ఎట్లా పాస్టర్ గారు మీరు ఎట్లా దీన్ని చెప్తారు? బైబిల్లోనే చెప్తారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. చెప్పండి, రక్షణ విషయంలో ఏం చేయాలి? మనం ఎదగాలి. ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? తినాలి. తినాలి అంటే ఏం చేయాలి? మానాలి. ఏం మానాలి? అసూయ మానాలి. ఈ అసూయ మానకపోతే నువ్వు తినలేవు. తినకపోతే నువ్వేం చేయలేవు? ఎదగలేవు. ఎదగలేవు. ఆకలేదు. అసూయతో ఉండిన వారికి దేవుని వాక్యంలో ఎదగాలి అనే తపన ఉండదు. చర్చికి వస్తారు, ఏదో వెళ్ళిపోతారు, అంతేగాని వాక్యంలో ఎదగాలి, నేను రోజు రోజుకి దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గరగా జీవించాలి, ఇవేమి ఉండవు. ఎంత ఈర్ష్య తెలుసా? సౌలుకి ఎంత ఈర్ష్య తెలుసా అండి? ఒక జామున ఏమన్నాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనంలో చూడండి ఏమన్నాడు. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రం కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ఏం చేశాడు? ఏందండి ఇది? అసలు ఏంది ఆలోచన చేశారా? యుద్ధానికి వెళ్తున్నారు దేవుని బిడ్డలంతా. ఎక్కడికి వెళ్తున్నారు? శత్రువుల మీద యుద్ధానికి వెళ్తుంటే అసలు మొదలుకి ఏమి లేవు, ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకపోగా రెండోది ఏం చేయొద్దంటున్నాడు? ఇక్కడ భోజనం చేయొద్దంటున్నాడు. ఎంత ఈర్ష్య చూడండి. భోజనం చేయకపోతే యుద్ధం ఎట్లా చేస్తారు సౌలు? భోజనం చేయ, అక్కడ మంచి తేనె దొరుకుతుంది, కొండ తేనె, అడవి తేనె దొరుకుతుంది, మంచి ఆహారం ఉంటే మీరు భోజనం చేయొద్దంటాడు. ఈర్ష్య. బాగా వింటారు ఒక మాట. ఈ అసూయ ఉన్న వ్యక్తి తను వాక్యం విండు, వినే వాళ్ళని వినేడు. మీరు బాగా ఆలోచన చేయండి. ఫస్ట్ వాళ్ళు వాక్యం వినరు. వాళ్ళు వాక్యం వినకపోగా వినేవాడు పక్కన కూర్చుంటాడు, చూసారా? వాడిని వినేడు. ఈయన తిండు సౌలు, ఈయన తిండు తినేవాళ్ళని ప్రమాణం చేయించాడు వాళ్ళ చేత. మీరు ఇక్కడ ఎవడైనా భోజనం చేయిస్తే ఏం చేయాల్సిందే? చచ్చిపోవాల్సిందే వాడు. అసలు ఎవడన్నా ఉండి, ఏంది రాజా మనం వచ్చి ఎన్ని రోజులు భోజనం లేకుండా యుద్ధం ఎట్ట చేస్తాం వాళ్ళతో, శత్రువులతో ఎవడని అడిగితే ఎంత చూడండి, ఎంత ఈర్ష్య తనలో. తను తిండు తిన్నీడు, తను విండు విన్నీడు. ఈర్ష్య లేదా అసూయ 3వ లక్షణం. ఒకటి మొదటి లక్షణం ఏం చూసా? ఓర్వలేరు. చెప్పండి, ఏం చేయలేరు? ఓర్వలేరు. పెద్దగా చెప్పాలి, ఏం చేయలేరు? రెండవది ఏం చేయలేరు? చూడలేరు. మూడవది తినలేరు. 4వది ఈ అసూయ, ఈ ఈర్ష్య కలిగిన వారు గెలవలేరు. సౌలు దావీదు మీద అసూయ పడుతూ ఎన్నోసార్లు చంపటానికి ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఏమైందో తెలుసా? ఈ అధ్యాయంలో అంతకంతకు దావీదు ఏమవుతున్నాడో తెలుసా? వర్ధిల్లుతూ వచ్చాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను. తర్వాత చూడండి 13వ వచనం. కాబట్టి సౌలు అతని తన యొద్ద ఉండనీక సహస్రాధిపతిగా
చేసిన. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. చూసారండి, రోజు రోజుకి దావీదేమో ఏమవుతున్నాడు, ప్రబలుతూ ఉన్నాడు. విషపు చూపు చూపిన సౌలేమో రోజు రోజుకి ఏమవుతున్నాడు, క్షీణిస్తూ. మీకు మాట చెప్పంటారా, గలతీ పత్రికలో పౌలు శరీర కార్యాలు అని రాస్తూ, చదువుదాం ఆ మాట, చూస్తే బాగుంటుంది. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక, 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా చూడండి. శరీర కార్యములు ఏమై ఉన్నాయి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. చూసారండి, క్రోధములు, కక్షలు, అసూయలు ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరమో చూడండి. ఈ అసూయలు కలిగిన వారు కక్షలు పెట్టుకుంటారు, హత్యలు కూడా చేయటానికి వెనకంజ వేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దావీదు మీద పెట్టుకున్న అసూయ ద్వారా గెలవలేకపోయాడు. తర్వాత 5వది, అసూయ కలిగిన వారు లేదా ఈర్ష్య, అసూయ కలిగిన వారు సంతోషించలేరు. హృదయంలో సంతోషం ఉండదు. జీవితకాలం అసూయతోనే బ్రతుకుతారు, కానీ హృదయం నిండా నవ్వలేరు, సంతోషించలేరు. వారి హృదయంలో సంతోషం అనేది ఉండదు. అసూయలో ఉన్న భయంకరమైన లక్షణం ఇది, సంతోషం ఉండదు. దావీదు కీర్తనలో 37వ కీర్తన చూడండి, 37వ సంకీర్తన మొదటి వచనం 4వ వచనం చదువుదాం. 37వ సంకీర్తన మొదటి వచనం, చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకమో, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడు. 4వ వచనం, యెహోవాను బట్టి ఏం చేయమో వీరికి సంతోషం ఉండదు. ఈ అసూయ కలిగిన వారికి ఏమన్నా చెప్పండి, సంతోషం ఉండదు, సంతోషించలేరు. వాస్తవంగా మీరు చెప్పండి, ఇప్పుడు ప్రాక్టికల్ మాట ఒకటి చెప్తాను, చెప్పండి. సౌలు ఎవరు? సౌలు మహారాజు అండి. రాజుకి ఏమి తక్కువ? తిండి తక్కువ, రాజుకు మంచి మంచం తక్కువ, కావలసిన ఉద్యానవనాలు తక్కువ, కావలసిన భోజనం తక్కువ, కావలసిన సౌకర్యాలు తక్కువ. కానీ సౌలుకి ఏమి లేదు చెప్పండి, సంతోషం లేదు. సౌలుకు సంతోషం లేదండి. రాజు అయినా సంతోషం లేదు. చాలామంది దేవుని కృపను బట్టి బాగానే దేవుడిచ్చిన స్థితిలో బాగానే ఉన్నారు, కానీ వారి హృదయంలో ఉన్న అసూయ, ఈర్ష్య చేత ఏమి లేదు తెలుసు, ఈరోజు సంతోషం లేదు. సంతోషము తుదకు ఏమైందంట, వ్యసనమగును అని రాశారు బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌల్లో ఉన్న ఈర్ష్య, సౌల్లో ఉన్న అసూయ సౌలుకి ఏమి లేకుండా చేస్తుంది, సంతోషం. చెప్పండి 5 మాటలు. 1, అసూయ, ఈర్ష్య. ఈ ఈర్ష్య కలిగిన వారు 1 ఎలా ఉంటారు, ఓర్వలేరు. 2వది చూడలేరు. 3వది తినలేరు. 4వది గెలవలేరు. 5వది సంతోషించలేరు. 6వది ఆరోగ్యంగా ఉండలేరు, నో హెల్త్, ఆరోగ్యంగా ఉండలేరు కూడా. చూద్దామా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 14:30, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము. చెప్పండి, మత్సరము ఎముకలకు ఏంటి, కుళ్ళు, ఎముకల కుళ్ళు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే కారణం ఎముకలు బాగున్నాయి. ఆరోగ్యంగా ఉన్నాడంటే ఎముకలు పుష్టిగా ఉన్నాయి, బోన్స్ బాగున్నాయండి, పుష్టిగా ఉన్నాయండి. కానీ ఈ అసూయ, ఈర్ష్య కలిగిన వారికి బోన్స్, ఎముకలు ఏమైపోతుంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి.
3వ అధ్యాయం, సామెతల మొదటి అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. సామెతలు 3వ అధ్యాయం చూడండి. ఒక మాట చదువుదాం ఇక్కడ. 7వ వచనం చూడండి. ఇక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడతాడు. ఇక్కడ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఆరోగ్యం. అంటే అది ఎముకలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండకపోవటం అంటే బీపీ షుగర్లు అని కాదు, అది కాదండి. ఆరోగ్యంగా ఉండలేదంటే సౌలు ఆరోగ్యంగా ఉండలేదంటే కుదురుగా లేడు, నిలకడగా లేడు. దావీదును చూసినప్పుడల్లా కుదురుగా లేడు, నిలకడగా లేడు, మంచి మనసు పోయింది. అది చూసారా, సంతోషంగా లేడు, నిలకడగా జీవించలేకపోతున్నాడు. ఈ అసూయ, ఈర్ష్య ఆ రోజు ఏం చేస్తుంది చెప్పండి? ఆరోగ్యం లేకుండా చేస్తుంది. కాబట్టి 6 మాటలు విన్నాం. 1 చెప్పండి. 1 ఓర్వలేరు, 2వది చూడలేరు, 3వది తినలేరు, 4వది గెలవలేరు, 5వది సంతోషించలేరు, 6వది ఆఖరిది అసూయ ఈర్ష్య కలిగిన వారు అంతరించిపోతారు. సౌలు అంతరించిపోయాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేది. చూసారండి, బుద్ధి లేని వారు ఎక్కడ చేస్తారంట? దేంతో చేస్తారంట? అసూయ వలన. సౌలు అసూయ వలనే అంతరించిపోయాడు, చనిపోయాడు. మీకు తెలుసా, నేను ముందు ఒక చెట్టు గుర్తుపెట్టుకోమని చెప్పా. చెప్పండి, ఏం చెట్టు అది? సౌలు అంటే ఎట్లా గుర్తుపట్టగలమని చెప్పా? 1 ఎట్లా పట్టుకుంటాడు? ఈట పట్టుకుంటాడు. 2వది ఏ చెట్టు కింద? పిచ్చుల వృక్షం కింద. 1 దానిమ్మ చెట్టు. కానీ ఒక చెట్టు గుర్తుపెట్టుకోమని చెప్పా. ఏంటిది? ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం ఆఖరి వచనం 13వ వచనం నేను చదువుతున్నా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి శల్యములను తీసి యాబేషులోని ఏ వృక్షం కింద? ఎవరి శల్యములను తీసి? సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోతే వారి శల్యములను తీసి యాబేష్ గిలాదు వారు ఏం చేశారో తెలుసా? యాబేషులోని ఎక్కడ? పిచ్చుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఏమయ్యారు? ఏ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టు కింద ఏమైపోయాడు? అంతరించిపోయాడు. సౌలు ఏ చెట్టు కింద కూర్చున్నాడో, ఏ ఈర్ష్య, ఏ అసూయ నమ్ముకున్నాడో, అనవసరంగా దావీదు మీద దేవుని అభిషేకం పొందిన దావీదు మీద అనవసరమైన ద్వేషం, అసూయ పెట్టుకొని ఆఖరికి అదే ఈర్ష్యతో ఏమైపోయాడు తెలుసా? అంతరించిపోయాడు. ఈ అసూయ, ఈ ఈర్ష్య ఈ 7 విషయాలు చేస్తుంది. నెంబర్ వేసుకుందాం ఒకసారి. ముగింపులోకి వచ్చాం. నెంబర్ వేసుకుందాం. అసూయ, ఈర్ష్య ఎలా ఉంటుంది? 7 లక్షణాలు. 1 ఏం చేయలేరు? ఓర్వలేరు. గట్టి చెప్పాలి, ఏం చేయలేరు? ఓర్వలేరు. 2వది ఏం చేయలేరు? చూడలేరు. 3వది ఏం చేయలేరు? తినలేరు. 4వది ఏం చేయలేరు? గెలవలేరు. 5వది ఏం చేయలేరు? సంతోషించలేరు. 6వది ఏం చేయలేరు? ఆరోగ్యంగా ఉండలేరు. 7వది ఏమైపోతారు? అంతరించి. పాస్టర్ గారు, మరి ఈ అసూయకి విరుగుడు లేదా? ఈ ఈర్ష్యకు విరుగుడు లేదా? ఎందుకు లేదు? 3 విషయాలు చేయాలి మనం. 1 37వ కీర్తన, అందుకే నేను చదవమంది, యెహోవాను బట్టి సంతోషించాలి. ఒకడికి ఏదన్నా వస్తే దాన్ని బట్టి సంతోషించి నీకున్న
నీకున్న మంచితనాన్ని పోగొట్టుకునే దానికన్నా దేవుని బిడ్డగా దేవుని బట్టి సంతోషించు. ఎదుటివారు వర్ధిల్లుతుంటే సంతోషించు. ఎదుటివారు దీవించబడుతుంటే సంతోషించు. యెహోవాను బట్టి సంతోషించు. రెండవది, యెహోవా కొరకు కనిపెట్టుకుని బ్రతుకు. ఒకరోజు ఆ వ్యక్తిని వర్ధిల్ల చేసిన దేవుడు నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా హెచ్చిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేస్తాడు ఆయన. పక్షపాతి కాడు ఆయన. ఆ వ్యక్తిని హెచ్చించినట్టే, ఆ అమ్మని హెచ్చించినట్టే, ఆ చెల్లిని హెచ్చించినట్టే ఒకరోజు నిన్ను కూడా హెచ్చిస్తాడు. కనిపెట్టుకో. ప్రభువును బట్టి సంతోషించు. ప్రభు కొరకు కనిపెట్టుకో. మూడవది, నీ మార్గం ఆయనకు అప్పగించు. దేవునికి అప్పగించుకో. నిన్ను నీవు దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఖచ్చితంగా దావీదుని హెచ్చించినట్టుగా దేవుడు ఒకరోజు నిన్ను కూడా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు అందరికీ ఉపకారి. ఆ ఇంట్లో ఉద్యోగం ఇచ్చిన దేవుడు మీ ఇంట్లో ఇస్తాడు. ఆ ఇంట్లో మేలు చేసిన దేవుడు మీ ఇంట్లో చేస్తాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరిని ఆయన వదలడు. అందుకనే కదా అంటాడు, ఆయన విడువడు. చెప్పండి, ఆయన నిన్ను విడువడు. చెప్పండి, ఏమాత్రమో ఏం చేయడు? ఎడబాయడు. దేవుడు వదిలిపెట్టడు. కనిపెట్టుకో, సంతోషించు, అప్పగించుకో. ఈర్ష్యపడబాకు, అసూయపడబాకు. ఏ చెట్టు కింద కూర్చున్నాడు సౌలు అంతం చూసాం కదా. ఏ చెట్టు కింద కూర్చున్నాడు అదే చెట్టు కింద పాతి పెట్టబడ్డాడు. అసూయ ఎంత భయంకరమైంది. అసూయ, ఈర్ష్య కలిగిన వారు అంతరించిపోతారు. ఎదురింటోళ్ళని చూసి, పక్కింటోళ్ళని చూసి, తన మార్గమును వర్ధిల్లు వాడిని చూచి వ్యసన పడుతున్నావా? చాలా ప్రమాదం. సౌలు నేర్పిస్తున్న పాఠం అదే. అందుకనే సౌలు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అసూయ లక్షణాలు 7 విషయాలు మనం చూసాం కదండి. 1, అసూయ ఎలా ఉంటుంది చెప్పండి? ఓర్వలేరు. 2వది ఏం చేయలేరు? చూడలేరు. 3వది ఏం చేయలేరు? తినలేరు. 4వది ఏం చేయలేరు? గెలవలేరు. 5వది ఏం చేయలేరు? సంతోషించలేరు. 6వది ఏం చేయలేరు? ఆరోగ్యంగా ఉండలేరు. ఆఖరి ఏమైపోతారు? అంతరించిపోతారు. ప్రభు నమ్మదగిన దేవుడు. ప్రభా, నేనెందుకు అనవసరంగా వాళ్ళ మీద అసూయ పడ్డాం? ఒకరోజు నువ్వు నన్ను హెచ్చించాలని నీ కోసం కనిపెట్టుకొని బ్రతుకుతానయ్యా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమై ఉండండి? దీన మనస్కులై ఉండండి. అక్కడ ఒక మాట ఉంది, మీకు బాగా గుర్తు చెప్తాను చూడండి. దేవుడు తర్వాత మాట ఏం చెప్పండి? తగిన సమయము. చెప్పండి, అందరూ ఆ మాట చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఏ సమయము? పక్కన వాళ్ళకి చెప్పుకోండి, తగిన సమయము. పక్కన వాళ్ళు చెప్పుకోండి, తగిన సమయము. ఇన్ హిజ్ ఓన్ టైం. ఆయన సమయం వచ్చింది అందరికీ. యోసేపుకి వచ్చింది, దానియేలుకు వచ్చింది, నీకు కూడా వచ్చింది. దేవుడు నిన్ను హెచ్చించే సమయం కూడా దగ్గరగానే ఉంది. అసూయ పడబాకు, ఎవ్వరి మీద ఈర్ష్య పెట్టుకోబాకు. అసూయ పెట్టుకున్న సౌలు అంతరించిపోయాడు. ఏ మనిషి మీద మనం అసూయ పెట్టుకున్న వర్ధిల్లలేం కదండి. అసూయ పెట్టుకున్నాడు సౌలు దావీదు మీద. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కొంచెం ఆలస్యమైందేమో కానీ రాజు కాకుండా పోయాడా? రాజ్యం పరిపాలన చేయకుండా పోయాడా? దీవెనకరమైన రాజ్యం పరిపాలన చేయకుండా పోయాడా? దావీదు కుమారుడిని యేసు ప్రభువే పిలిపించుకోలేదా? దీవించాడు దేవుడు. దేవుని ఎవ్వరి మీద మనం అసూయ పెట్టుకోకూడదు. సమయం ఒకటి ఉంది. ప్రభా, నీ సమయం కొరకు నేను వేచి ఉంటాను, కనిపెట్టుకుంటాను, ఎదురు చూస్తాను, నీ కొరకు జీవిస్తానయ్యా. దేవునికి అప్పగించుకోండి. ప్రభు మిమ్మల్ని హెచ్చించునుగాక, మీ కుటుంబాలను హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
రేపు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతిరోజు మీరు ఇస్తున్న ఈ లిస్ట్ తీసుకొని ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మీరు చక్కగా పేర్లు లేకపోతే పేర్లు తెచ్చివ్వండి. ఒక్కొక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేద్దాం. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకై ప్రార్థన చేద్దాం. మన సంఘం నుంచి స్కూల్ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకై ప్రార్థన చేద్దాం. 10th క్లాస్ కొంతమంది ప్రీ ఫైనల్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ చేస్తున్నారు, అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. మరి రేపు గ్రూప్ 2 ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాబట్టి వీటన్నిటి కొరకై సంఘముగా ప్రార్థన చేస్తున్నామండి. సేవకులంగా భారంతో ప్రార్థన చేస్తున్నాం. నేను పాస్టమ్మ గారు ప్రతి పూట ఈ బుక్ తీసుకొని పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పేర్లు ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఈ పేర్లు తెచ్చి ఇవ్వండి, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం. అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేసుకొని. అయ్యా, ఈ రాత్రి సౌలు జీవితం ఈటెలు ఈర్ష్యలు అనే అంశం ద్వారా మాతో మాట్లాడాం. ఈర్ష్య చాలా భయంకరం, అసూయ చాలా భయంకరమయ్యా. ఈ అసూయ ఏం చేస్తుందో మేము విన్నాం. ఎంత ప్రమాదకారి. అసూయ కలిగిన వారు ఓర్చుకోలేరు, ఓర్వలేరు, చూడలేరు, తినలేరు, గెలవలేరు, సంతోషించలేరు, ఆరోగ్యంగా ఉండలేరు, అంతరించిపోతారు. 7 మాటలు, 7 విషయాలు ప్రభా మా జీవితాలకు మేము అన్వయించుకుంటున్నాం. ఎక్కడ ఎవరి మీద మేము అసూయ ఈర్ష్య పెట్టుకోకుండా, హెచ్చించే దేవుడు మీరున్నారని మా జీవితాలు మీకు అప్పగించుకొని మీలో సంతోషించే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి మాట ప్రతి పూట మీరు చక్కగా మాకు వినిపిస్తున్నారు. ప్రభువానికి స్తోత్రాలు. వాక్యాన్ని వృధా చేసుకోకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేసుకోవటానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఇంకా సౌలు జీవితంలో లోతైన విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా బ్రతుకులు సరి చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రభా, ఈ రాత్రి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. స్కూల్ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ కొరకు మా బిడ్డలు చాలామంది సిద్ధపడుతున్నారు. దేవా, ఉద్యోగం ఇచ్చే దేవుడు మీరు తండ్రి. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండమని మీ వాక్యం చెప్తుంది. అయ్యా, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, రేపు రాయబోయే పరీక్షలో గొప్ప విజయం రావాలి. మా బిడ్డలు దీవించబడాలి యేసయ్యా, మా బిడ్డలు దీవించబడాలి. బిడ్డలు వెళ్ళే ఆ ఎగ్జామ్స్ హాల్లో మరి రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఎక్కడ సెంటర్స్ ఉన్నాయో ప్రభా, బిడ్డలు వెళ్ళి వచ్చేటప్పుడు మీ క్షేమం దయచేయండి అయ్యా. 10th క్లాస్ పిల్లలైతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ప్రాక్టికల్స్లో ఉన్నారు, డిగ్రీ పిల్లలు సిద్ధపడుతున్నారు. మా తండ్రి, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. మా సంఘంలో సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ పరీక్షల సమయాల్లో మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎటువంటి ఒత్తిడి, టెన్షన్స్ మా బిడ్డలకు గురి కాకుండా మీ కాపుదలు దయచేయండి. ఇదిగో నాయన, బిడ్డలు పేర్లు ఇచ్చారు. ఈ పేర్లన్నీ మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి పూట బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డల పక్షమై మీరుండి గొప్ప విజయంతో బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సంవత్సరం మా చర్చిలో చాలామంది బిడ్డలకి గ్రూప్ 2 ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఉద్యోగాలు, నిరుద్యోగులు అందరూ ఉద్యోగులుగా మార్చబడుదురుగాక. ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం వచ్చి బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. ఈ కార్యాలు జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నాయన సౌలు జీవితంలో నుంచి ఈటెలు ఈర్ష్యలు
ఈర్ష్య అసూయ ఎంత భయంకరమైందో మాకు మరొకసారి తేట తెల్లంగా తెలియపరిచారు ప్రభా. సౌలు జీవితం దావీదు మీద ఎంత విషపు చూపు పెట్టుకున్నాడో, ఓరవలేడు, చూడలేడు, తినలేడు, గెలవలేడు, సంతోషించలేడు, ఆరోగ్యంగా ఉండలేడు, ఆఖరికి అంతరించిపోయాడు. ఏ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టు కిందే తన శల్యములు పాతి పెట్టబడ్డాయి. అవును మా తండ్రి, మా బ్రతుకులు సరి చేసుకోవటానికి ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా స్వీకరించి నీ బిడ్డలంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ తండ్రి, రేపు మా బిడ్డలు చాలామంది సిద్ధపడుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకుని బిడ్డలు సెంటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు తోడుగా ఉండండి అయ్యా. మంచి ఆరోగ్యాలు దయచేయండి, మెలకు దయచేయండి, మీ కాపుదలు దయచేయండి ప్రభా. ఈసారి తను మా సంఘంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ భవిష్యత్తును వారు పొందుకొని ఆయన దీవించబట్టడానికి సహాయం దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా ప్రభా. మీరు సర్వశక్తి గల దేవుడవు తండ్రి. మా బిడ్డలందరినీ, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం. 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి ప్రభా. మరి 1వ తారీఖు నుంచి ఆయన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా, సహాయం చేయండి. డిగ్రీ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్ తండ్రి, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాలేజ్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్, ప్రతి పరీక్షలు రాస్తున్న మా బిడ్డలందరినీ మీరు దర్శించి మీ జ్ఞానముతో నింపి ప్రభా, బిడ్డలు చక్కగా పరీక్షలు రాసి మిమ్మల్ని ఘనపరిచే కృప దయచేయమని ఈ రాత్రి విన్న వాక్యాన్ని దీవించి ఫలింపచేయండి. సంఘము పరిచర్యను దీవించండి. రేపు నాయన మీరు ఆకడ ఆలస్యమైతే పరిశుద్ధ ఆదివారం జరిగే పరిచర్య అంతా సండే స్కూల్ పరిచర్య, ఆదివారం ఆరాధన, యవనస్తులు కూడిక ప్రభా మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. యూట్యూబ్ పరిచర్యకున్న ఆ కొరత కూడా మీరు తీర్చి తండ్రి, మీరే ప్రభా సంఘంలో ప్రతి ఒక్కరినైనా వారి గుప్పిలు విప్పి పరిచర్యను ప్రోత్సహించే మనసు మీరు కలుగజేసి పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని మన బిడ్డలు తిరిగి వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు